వంశానికి చెందినవాడు. యాజక వంశం ఎవరిదండి? లేవి గోత్ర వారికి దేవుడు సపరేట్ పరిచయం, వారిని యాజకులుగా దేవుడు ఏర్పరిచాడు అనమాట. సో లేవి గోత్రం నుంచి అహరోను వచ్చాడు, వారి నుంచి యాజక ధర్మాన్ని వారికి అప్పగించడం జరిగిందనమాట. ఈ జకరయ్య కూడా యాజక ధర్మం చేస్తూ ఉండేవాడు దేవుని మందిరంలో, సమాజ మందిరంలో. సో ఎలిజబెత్ అనేది కూడా ఆమె కూడా అహరోను వంశస్థురాలు. అక్కడే బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆమె కూడా అహరోను. ఎందుకంటే యాజకులు అంటే మళ్ళీ ఆ సంతతికి చెందిన వారిని చేసుకోవాలి, అట్లా ఒక ఆజ్ఞ అనమాట బైబిల్. సో వారిద్దరూ భార్యాభర్తలుగా ఉన్నారు. వారిద్దరు భార్యాభర్తలుగా ఉండి ఎంతో నమ్మకంగా యథార్థంగా వాళ్ళు పరిచర్యలు అక్కడ కొనసాగిస్తూ ఉంటారనమాట. కొనసాగించే టైంలో వారికి పిల్లలు లేరండి. వారు గొడ్రాలైంది, ఎలిజబెత్కి పిల్లలు లేరు, గొడ్రాలైంది. అయినప్పటికీ కూడా వారు దేవుల్లో చాలా అంటే మంచిగా వారు ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేసే సందర్భంలో ఒకానొక సందర్భంలో ఈ జకర్యాకు మళ్ళా అక్కడ పరిచర్య చేసే ఒక సమయం వస్తుందండి. సమయం వచ్చినప్పుడు యెహోవా దూత ఆయనకి కనబడుతుంది. యెహోవా దూత కనబడేను అని స్పష్టంగా ఉందండి ఇక్కడ. అంటే దేవుని దూతను మనము చూడొచ్చు, అవునా కదా? ఇక్కడ రాసిందా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు. సో అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అవి ఇంకా జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ యెహోవా దూత అంట ఆయన కనపడి జకర్యా, అక్కడ ఒక పాట ఉంటుంది, నీ ప్రార్థన వినబడేను అని ఉంటుందండి. అంటే ఏం చేస్తున్నాడు ఈయన? అక్కడ మందిరంలో ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి